ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానసా కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అవగాహన. అవగాహన అంటే అవతల వ్యక్తిని అనుసరించి, అవతల వ్యక్తిని గ్రహించి దాని అనుసారంగా జీవించడమే లేదా నడుచుకోవడాన్ని అవగాహన అంటారు. ఇది ఎప్పుడైతే మనకు తెలిసిందో మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే చాలా సంతోషంగా వెళ్తుంది. ఈ అవగాహన లోపాల వల్లే అన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అయితే అవగాహన అంటే వ్యక్తిని గ్రహించండి లేదా విషయాన్ని గ్రహించండి, దాన్ని అనుసరించి నడుచుకోవడం, దాని ప్రకారంగానే మన లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తారు. పిల్లలు ఏడ్చిన వెంటనే ఆ పిల్లవాడు పాలు కోసం ఏడుస్తున్నాడా, లేకుంటే ఆకలికి పాలు కోసం ఏడుస్తున్నారా, లేకపోతే నిద్రొచ్చి ఏడుస్తున్నాడా, దేనికోసం ఏడుస్తున్నాడు అనే విషయం తల్లి అవగాహన చేసి లేదా గ్రహించి ఆ పిల్లవాడు ఆకలితో ఏడిస్తే పాలు పట్టిస్తుంది. అదే ఆ పిల్లవాడు నిద్రొచ్చి ఏడిస్తే భుజం మీద వేసి జోకొట్టి మరి ఆ పిల్లవాడిని జోకొడుతుంది, జోకొట్టి నిద్రపుచ్చుతుంది. ఆ పిల్లవాడు అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాడు, ప్రశాంతంగా తిని ఆటలాడతాడు. అలా ఈరోజు మనం ఆ తల్లి అలా అవగాహన చేయగలిగినప్పుడే ఆ పిల్లవాడు సంతోషంగా జీవించగలడు. అలా మనం ఈరోజు ఏమవుతున్నామంటే, మనం సంతోషంగా జీవించలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మన మనసుని మనం గ్రహించలేకపోతున్నాం. మన మనసుని గ్రహించలేక ఏం చేస్తున్నామంటే, ఏదో అంటే తల్లి చూడండి, ఏదైనా బిజీలో పడిపోయింది, పిల్లవాడు ఏడుస్తున్నా పట్టించుకోలేకపోయింది అనుకో, ఏడుపు ఎప్పటికీ తగ్గదు. ఏడుపు ఎప్పటికీ తగ్గక లాస్ట్లో ఎప్పుడో పట్టిస్తే త్వరగా ఉడుకోడు పిల్లవాడు. చాలా బుజ్జగించాలి, చాలా టైం తీసుకోవాలి. ఆ టైం తీసుకున్న తర్వాత పిల్లవాడు ఊరుకుంటాడు. అలా మనం కూడా ఈరోజు ఏం చేస్తున్నామంటే మన మనసుని మనం గ్రహించలేకపోతున్నాం. అందువల్లనే ఏమవుతుంది అంటే మానసికంగా చాలా మంది వీక్ అయిపోతున్నారు. మానసికంగా కృంగిపోవడానికి కారణం ఏంటి అంటే మన మనసుకి కొద్దిపాటిగా ఆధ్యాత్మిక విషయాలనే, చింతన విషయాలనే, ఆధ్యాత్మిక విషయాలనే భోజనం కావాలి. మనం దాన్ని గ్రహించట్లేదు. దాన్ని గ్రహించిన కారణంగా ఈ మనసుకి ఏం చెప్తున్నామంటే, ఈ పని అయిపోయాకనే ఆ పని చేయాలి, ఆ పని అయిపోగానే ఆ పని చేయాలి, దాని తర్వాత అది, దాని తర్వాత అది అని మనసుకి వర్క్ చెప్తూ ఉంటున్నాం. మనసుని ఏం చేస్తున్నామంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అలా మనసుని ఏదో ఒక వర్క్స్లో బిజీ చేయడంలో మునిగిపోయాం తప్ప మనసుకి కావాల్సిన ఆధ్యాత్మికతని ఇవ్వడంలో వెనక పడిపోయాం. దానివల్లనే ఈరోజు ఆ మనసు దానికోసమే ఏడుస్తూ ఏమైపోయింది అంటే కొద్దిమంది డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. అదే మన మనసును ఆ సెకండ్ గ్రహించగలిగినారు, ఆ మనసుకి 2 నిమిషాల ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వగలిగినప్పుడు ఏమవుతుంది అంటే సత్యమైన ఆలోచన చేయగలుగుతుంది. తక్కువ టైంలోనే చాలా పనులు మనసు చేయగలుగుతుంది. కానీ మనం ఈరోజు ఆ మనసుని గ్రహించలేని కారణంగా దుఃఖానికి, అశాంతికి, అలజడికి ఇలా అనేక వాటికి లోనవుతూ ఉన్నాం. అలానే పిల్లవాడిని ఎలా అయితే పడుకోబెడతామో అలాగే ఈ మనసుకి కూడా ఏం కావాలి అంటే పరమాత్మ స్మృతి లేదా భగవంతుడి జ్ఞానం అని 2 నిమిషాలు సైలెన్స్ కావాలి మనసుకు. కానీ ఆ 2 నిమిషాల సైలెన్స్ని కూడా మనం మనసుకి ఇవ్వట్లేదు. ఆ పడుకున్న నిమిషాల్లో కూడా మన మనసుని ఏం చేస్తున్నాము, రకరకాల ఆలోచనలతో నింపిస్తూ ఉంటాం. పడుకునేటప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనతో పడుకుంటాము. అదే ఆలోచనతో ఆ నైట్ అంతా కూడా గడిచిపోతుంది. ఆ 2 నిమిషాల మనసుకి సైలెన్స్ కూడా ఇవ్వలేకపోతున్నాం. దానివల్లే మనం ఏదైనా సరైన నిర్ణయాలు బుద్ధికి ఇవ్వలేకపోతున్నాం. మనసులో మంచి ఆలోచన చేస్తేనే బుద్ధికి సరైన నిర్ణయాలు ఇవ్వగలుగుతాం. అందుకని ముందు మనం మన మనసును గ్రహించి, ఎలా అయితే తల్లి పిల్లల్ని గ్రహించి ఆహారాన్ని ఇచ్చి ఆ పిల్లవాడిని సెట్ చేస్తుందో, అలా మన మనసు కూడా చిన్న బేబీ లాంటిది. ఈ మనసుని కూడా మనం గ్రహించి ఏం చేయాలి అంటే అవగాహన చేసుకొని ఈ మనసుకి కొద్ది సమయం పాటు భగవంతుడి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు సత్సంగంలో కూర్చోపెట్టడం నేర్పించాలి. అలానే కొద్ది సమయం భగవంతుడి నామస్మరణకి కేటాయించాల్సి ఉంటుంది. అలానే అంటే మనకి ఎప్పుడైతే మనసు పైన అవగాహన ఉంటుందో మన పనులన్నీ చాలా తేలిగ్గా అవ్వడం మొదలవుతుంది. అలానే చూడండి,
ఇప్పుడు ఎవరైనా మొక్కలు పెంచే వాళ్ళు ఉంటారు. ఆ మొక్కలు పెంచే వాళ్ళకి ప్రతి ఒక్క మొక్క పైన అవగాహన ఉంటుంది. దీనికి ఇన్ని వాటర్ వేయాలి, దీనికి ఇంత సెట్ చేయాలి, దీనికి ఇలా చేయాలి, దీనికి ఇలా చేయాలి. ఆ అవగాహన ప్రకారంగా మొక్కల్ని పాలించినప్పుడు ఆ మొక్కలు చాలా అందంగా పెరిగి చాలా అందమైన పువ్వులు ఇస్తాయి. అప్పుడు ఆ పువ్వుల్ని చూడగానే లేదా ఆ ఆహార పదార్థాన్ని చూడగానే, ఒక యాపిల్ ఇవ్వనియండి, బత్తాయి ఇవ్వనియండి, ఏదైనా ఇవ్వనియండి, అది చూడగానే తెలియనంత సంతోషం మనకి వస్తుంది. అంటే దానిపైన ఎప్పుడైతే అవగాహన ఏర్పడిందో దాన్ని మంచిగా పోషించగలుగుతామో అప్పుడు మనకి మంచి ఫలాలు వస్తాయి. అలానే మనం చుట్టూ ఉన్న వ్యక్తులు వారు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు, మనం ఎలా అయితే మొక్కల్ని పెంచేటప్పుడు వాటిపైన అవగాహన ఉంటుందో అలా మనం కూడా మన లైఫ్ సంతోషంగా వెళ్ళాలి అన్నా, మనం ముందుకు వెళ్ళాలి అన్నా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు అనేటువంటి అవగాహన మనకి ఉండాలి. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వ్యక్తుల పైన అవగాహన ఉంటుందో దాన్ని అనుసరించి మనం నడుచుకుంటామో అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంటే కొద్ది మందికి చూడండి, మనం వ్యవహారం చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు కొద్ది మందికి టక్టగా పనులు చెప్తా ఉంటే ఫట్ఫటా చేసుకుంటా వెళ్ళిపోతాం. కొద్ది మందికి ఎలా చెప్పాలి అంటే ఒక పని అయిన తర్వాత ఇంకో పని చెప్పాలి, ఆ పని అయిన తర్వాత ఇంకో పని చెప్పాలి. అప్పుడు వాళ్ళకి ఎలా వర్క్ అనుకూలంగా చెప్తామో అలా చేసుకుంటూ వెళ్తారు. ఆ వ్యక్తిని మనం అవగాహన చేసి వర్క్ ఇస్తే వాళ్ళు దాని ప్రకారంగా ఈజీగా చేయగలుగుతారు. అలా మన మనసుని కూడా మనం అవగాహన చేసుకొని ఎప్పుడు ఏది చెప్పాలి, ఏది ఎలా చేయాలని అనుకుని చేస్తే మనసులోకి మంచి ఆలోచనలు ఎలా ఇవ్వాలి, దేన్ని ఎలా సెట్ చేయాలని చేస్తే అప్పుడు మన మనసు కూడా సెట్ అయి ఉంటుందన్నమాట. అందుకని మన మనసుని కూడా ఆ ఎదుట వ్యక్తి ఎలా ఉన్నాడు దాన్ని అవగాహన చేసుకుని మనసుకి మనం అలాంటి డైరెక్షన్ ఇవ్వాలి. ఏ విధంగా మొక్కల్లో గురించి అవగాహన బట్టి నీళ్లు పోయడం అన్నీ చేయడం జరుగుతుందో అలా మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని బట్టి మనకు అవగాహన ఉండాలి. ఒకవేళ వ్యక్తి ఎవరైనా మన ముందుకు వచ్చిన వ్యక్తి చాలా కోపిష్ట వ్యక్తి అనుకోండి, వెంటనే మనకు అవగాహన తెచ్చుకోవాలి, ఆ వ్యక్తి కోపయిష్ట వ్యక్తి, సో నేను ఇలా ఉండాలి అని మనసుకు అవగాహన కలిగించాలి. ఎలాంటి అవగాహన అంటే అతను ఎంత కోపంగా మాట్లాడినా నువ్వు ప్రశాంతంగా రిసీవ్ చేసుకో అనే మనసుకి ఒక అవగాహన ఇచ్చినప్పుడు, మనసు ప్రశాంతంగా రిసీవ్ చేసినప్పుడు సమాధానం కూడా ప్రశాంతంగా వస్తుంది, అక్కడ వాతావరణం కూడా మంచిగా మారుతుంది. దాంతో మనకు వచ్చే ఫలితం కూడా ఎలా ఉంటుంది అంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట. అందుకని మనం ఆ వ్యక్తి ఎలా ఉన్నారు, విషయం ఎలాంటిది అని అవగాహన చేసుకునేటువంటిది మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎలా అయితే ఎవరైనా ప్లేయర్స్ ఉంటారు, ఆ ప్లేయర్స్ మేము ఇంతవరకే నడవగలం అంటే పరిగెట్టేటప్పుడు స్టార్టింగ్ వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందన్నమాట. ఏంటి అంటే మేము ఇంత దూరం ఇంత టైంలో పరిగెట్టగలుగుతాము, దాని ప్రకారంగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అలా మనం కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి తెలియదు, మనం చేయలేని పనిని కూడా నేను చేస్తానని అనుకుని మనం నిరాశలోకి వెళ్ళిపోతాం. అందుకే మనసుకి ముందే ప్రోగ్రామ్ ఇవ్వండి, నువ్వు ఈ టైంలో ఎంతవరకే చేయగలవు, సో ఇంకా చేయాలి అంటే నువ్వు ఇంకొంచెం అవగాహన పెంచుకో, ఇంకొంచెం స్పీడ్ చేసుకో, ఆ నెక్స్ట్ టైం ఇంకా అవ్వగలుగుతావు అని మనసుకి అవగాహన ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనసు చిన్నబుచ్చుకోవడం నుండి ఫ్రీ అవ్వగలుగుతాం అనమాట. అందుకని ఈ సెకండ్ నుంచి మనం ఏం చేయాలి అంటే ప్లేయర్స్ ఎలా అయితే స్పీడ్ పెంచుకుంటూ వాళ్ళు ఎంతో స్పీడ్ వరకు వెళ్ళగలుగుతారు, అలా అవగాహన తెచ్చుకొని వాళ్ళు లాస్ట్ వరకు చేరుకుంటారు. అలా మనం కూడా మనం చేయగలిగే కార్యవ్యవహారాలు మనం ఎలా చేయగలమో తెలుసుకుని దాన్ని బట్టి నడుచుకుని వెళ్ళాలి. అప్పుడు మనం చిన్నబుచ్చుకునే పని ఉండదు, టెన్షన్ పడే పని ఉండదు అనమాట. అలా చూడండి, మనం వంట వండేటప్పుడు స్టార్టింగ్ ఎవరికి వంట చాలా బాగా రాదు, ఉప్పు వేస్తాం, కారం వేస్తాం, అన్నీ వేస్తాం, కానీ ఏదెంత వేయాలో అంత వేయడం తెలియదు, అవగాహన ఉండదు స్టార్టింగ్ వంట చేసేటప్పుడు. అప్పుడు టేస్ట్ ఎలానో ఉంటుంది. అలా చేయగా ఆ నెక్స్ట్ టైంకి ఏం చేస్తామంటే ఇది రోజు ఉప్పు ఎక్కువైంది అనుకో, నెక్స్ట్ టైం ఇంకొంచెం ఉప్పు తగ్గించి వేయాలని తెలుసుకుంటాం, నెక్స్ట్ టైం కారం తగ్గించి వేయాలని తెలుసుకుంటాం. దాని ప్రకారంగా వంట మనం నెక్స్ట్ టైంకి కొద్ది రోజులకి ఏమవుతామంటే మనకి వంట మీద చాలా అవగాహన వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వంట చేయగలుగుతాం. అప్పుడు ఆ వంటలో కూడా చూడండి, అన్ని పదార్థాలు సమపాల్లో పడితే దాని రుచి చాలా బాగుంటుంది, దాన్ని చాలా టేస్టీగా ఉంటుంది, తినే వాళ్ళకి కూడా మంచిగా
అనిపిస్తుంది. అలా మన జీవితంలో కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అనేక రకాల వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. మనం ప్రతి ఒక్కరితో ఉండి ఫస్ట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని అవగాహన చేసుకుని వాళ్ళ ప్రకారంగా నడుచుకోవడం మొదలు పెట్టండి. అప్పుడు మన జీవితం చాలా బాగుంటుంది. అంటే ఈ రోజుల్లో చూడండి, కుటుంబాలలో ఎక్కువగా ఏమవుతుంది అంటే విడాకులకి వెళ్ళడం ఎక్కువగా, లేదంటే ఏదో ఒక కారణంగా డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే ఎదట వ్యక్తి ఎలా ఉన్నాడో వాళ్ళని అవగాహన చేయలేకపోతున్నారు. దానివల్లే ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి. ఏమీ ఉండదు, ఆ చిన్న అవగాహన లోపమే పెద్ద దారి తీస్తుంది అనమాట. ఏమవుతుంది అంటే బయట నుంచి వ్యక్తి అప్పుడే వస్తారు ఇంట్లోకి. ఆ వ్యక్తి రాగానే ఇంట్లో ఏ విషయాలు జరిగాయో టక్టకా చెప్పడం మొదలు పెడతారు ఇంట్లో వాళ్ళు. దాంతో ఏమవుతుందంటే అతనికి లోపల నుంచి ప్రెస్టేషన్ వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడడం అయోమయమవుతుంది. అదే ఆ వ్యక్తి రాగానే ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులు బయట నుంచి వచ్చారు కదా, ప్రేమగా పలకరించి 2 నిమిషాలు మంచినీళ్ళు తాగుతారా, మంచినీళ్ళు ఇమ్మంటారా అని మంచినీళ్ళు ఇచ్చి ప్రేమగా మాట్లాడి 2 నిమిషాలు వాళ్ళతో ప్రేమగా ఉండి తర్వాత ఏదైనా విషయం చెప్పారనుకోండి, వాళ్ళ మనసు ప్రశాంతం అయిపోయి ఉంటుంది కదా. మనం ప్రేమను చూపించే దానికి మనం ఏదైనా ఇంట్లో విషయాలు ఏమున్నా అవి చెప్పామనుకోండి, వాళ్ళు ప్రెస్టేషన్ అవ్వరు, చాలా ప్రశాంతంగా వింటారు, హాయిగా నడుస్తుంది. కానీ ఆ చిన్న అంటే వీళ్ళు ఇంట్లో బిజీ ఉంటారు, అదే సిచ్యువేషన్లో ఉంటారు, వెళ్ళి అలాగే మాట్లాడేస్తారు. దాంతో ఈ చిన్న అవగాహన లోపం వల్ల ఇద్దరి మధ్య ఏమవుతుందంటే డిస్టెన్స్ పెరుగుతుంది. ఆ డిస్టెన్స్ కొద్దిగా కొన్ని రోజులకి చాలా దూరమైన డిస్టెన్స్ తయారవుతుంది. ఈ చిన్న అవగాహన లోపం వల్ల ఏమవుతుందంటే కుటుంబాల్లో చాలా డిస్టర్బెన్స్ మొదలయ్యి సంతోషానికంటే అసంతోషమైన జీవితాలు ఎక్కువగా అవుతున్నాయి. అందుకని మనం ఏం చేస్తామంటే మన బయట వాళ్ళు ఎవరైనా వస్తే మన ఇంట్లో వాళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా వస్తే వెంటనే నవ్వుతూ పలకరిస్తాము, వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తాం, అన్నీ చేస్తాం. మన ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి ఏమవుతుంది అంటే నార్మల్గా ట్రీట్ చేసి వాళ్ళకి ఏమి ఇవ్వం. దానివల్ల చిన్నగా వాళ్ళలో మనసు చిన్నబుచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది. దాంతో అన్ని కష్టాలు స్టార్ట్ అవుతాయి. అదే మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం అందరికీ ఎలా ఇస్తున్నాం, వీళ్ళకి అలా ఇంపార్టెన్స్ ఇచ్చి చూడండి. మెయిన్ ఈరోజు మనుషులకు కావాల్సింది ఏంటి అంటే ఇంపార్టెన్స్ కావాలి. ఈరోజు ప్రపంచంలో అందరూ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చుకుంటారు, బయట వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. దానివల్ల అన్ని సమస్యలకి కారణమవుతుంది. ఈ చిన్నది మనం తెలుసుకోగలిగామంటే, ఈ చిన్నది అవగాహన చేసుకోగలిగామంటే, మనం ఇంపార్టెన్స్ ఎక్కువ వాళ్ళకి ఇస్తున్నామన్నట్లు ఉన్నాము అంటే ఆటోమేటిక్గానే ఆ వ్యక్తి మన వైపుకి బెండ్ అవ్వడం మొదలవుతాడు. ఆటోమేటిక్గానే మనకి నచ్చినట్లు నడవటం మొదలవుతుంది. ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకోసం ఈరోజు ఈ సెకండ్ నుంచి మనం ఏం చేయాలి అంటే మన ఇంటిలో ఉన్న వాళ్ళని ముందు అవగాహన చేసుకోవడం మొదలు పెట్టాలి. బయట వాళ్ళని అవగాహన చేసుకో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే మీరు ఉండేది 1 నిమిషం ఉండి వచ్చేస్తారు, అయిపోతుంది. కానీ మనం లాస్ట్ మినిట్ వరకు మన ఇంట్లో వాళ్ళతోనే మనం జీవించాలి. అందుకోసం మన చుట్టూ మనతో ఉన్న వాళ్ళని ముందుగా మనం అవగాహన చేసుకుంటే ఎలాంటి పరిస్థితినైనా ఈజీగా దాటగలుగుతాం. ఎందుకంటే వాళ్ళే మనకు సహయోగి అవుతారు. మనం ఆ పరిస్థితిని దాటడానికి హెల్పర్స్ అయ్యి ఈజీగా పరిస్థితిని దాటడానికి సహాయం చేస్తారు. అందుకని మనం ముందు ఏం చేయాలంటే మన ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం కోరికతో ఉన్నాడు, ఏం కావాలనుకుంటున్నారు, మన నుండి ఏం ఆశిస్తున్నారో అది ఇచ్చేయండి ఫస్ట్. అప్పుడు ఆటోమేటిక్గానే మన డిస్టర్బెన్సెస్ తొలగిపోతాయి. అప్పుడు మన లైఫ్ సంతోషంగా వెళ్ళడం ప్రారంభమవుతుంది అనమాట. అందుకని ఈ రోజు నుంచి మనం చిన్న వర్క్ ఏం చేయాలంటే మన ఇంట్లో వాళ్ళని అవగాహన చేసుకొని దాని ప్రకారంగా జీవించడానికి ప్రారంభం చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ అవగాహనలో మనకి ఎలా ఉంటుంది అంటే మనం చిన్న అవగాహన లోపం కారణంగా అనుమానానికి దారితీస్తుంది. ఇలా అనేక ప్రశ్నలకి దారితీస్తుంది. ఒక కుందేలు అడవిలో ఉంటుంది, అది ఒక గృహ లోపల ఉంటుంది అనమాట. ఒక అందమైన గృహ ఉంటుంది, ఆ గృహ లోపల కుందేలు ఉంటుంది. ఆ కుందేలు అంటే అడవిలో ఉన్న జంతువులందరికీ ఇష్టం. ఎందుకంటే
ఆ కుందేలు అడవిలో ఉన్న ప్రతి జంతువుకి ఎప్పుడు సహాయం కావాలంటే ఆ సమయంలో ఆ సెకండ్ సహాయం చేస్తూ వెళ్ళేది. అందుకని అడవిలో ఉన్న ప్రతి జంతువుకి కుందేలు అంటే చాలా ఇష్టం. అయితే కుందేలుకి చుట్టూ తిరుగుతూ హాయిగా సంతోషంగా ఏదో ఒకటి తినేది. కానీ కొన్ని రోజులు తినేసరికి, అంటే ఆకుకూరలు అన్నీ తినేసరికి బోర్ కొట్టేది. క్యారెట్ దొరుకుతుంది, అది చాలా సంతోషంగా తింటుంది. తింటున్నప్పుడు ఆ సంతోషంలో వెళ్తూ వెళ్తూ అది దారి చూసుకోదన్నమాట. దారి చూసుకోకపోవడంతో ఏమవుతుంది అంటే నీళ్ళల్లో పడిపోతుంది, నీళ్ళల్లో వెళ్తుంది. ఆ నీళ్ళలో వెళ్తూ జారుతూ జారుతూ దాని నోట్లోది పడిపోతుంది. అది ఎలాగో వడ్డుకు వచ్చేస్తుంది ఆ నీళ్ళలోంచి, కానీ క్యారెట్ పడిపోతుంది అనమాట. అప్పుడు కొంచెం బాధపడుతుంది, కానీ నాదే తప్పులే అని అవగాహనలోకి వచ్చి అది ముందుకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అది కేవ్ దగ్గరికి వెళ్తుంది అనమాట, గృహ దగ్గరికి వెళ్తుంది. గృహ దగ్గరికి వెళ్ళేసరికి దానికి కొంచెం గృహ దగ్గర నుంచి ఒక పెద్ద శబ్దం వస్తున్నట్టు అనిపిస్తుంది. అనిపించేసరికి ఇది చాలా భయపడిపోతుంది అనమాట. భయపడిపోయి ఏముందో లోపల అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి నక్కని పిలుస్తుంది. నక్క వస్తుంది, లోపల ఏదో ఉంది, భయం వేస్తుంది అంటే లోపల ఎవరున్నారు అని అడిగితే, నేను ఎలిఫెంట్ అని కూడా బూడిద చేశాను, రహినోసర్ని కూడా కిందేసి తొక్కాను, అటువంటి గొప్పదాన్ని అని లోపల నుంచి అరిపోస్తుంది. అది వినేసరికి భయపడుతుంది అనమాట. భయపడి నాకు తెలియదు అని వెళ్ళిపోతుంది. అలా అన్ని జంతువులు వస్తే అన్ని జంతువులు అవి విని, రైనోసర్తో సహా అన్ని జంతువులు వస్తే అన్నీ భయపడి వెనక్కి నిలబడతాయి. అప్పుడు ఒక కప్ప వస్తుంది అనమాట. కప్ప వచ్చి, నేను నీకేమైనా సాయం చేయనా అంటుంది. అప్పుడు మిగతా జంతువులన్నీ అనుకుంటాయి కప్ప ఏం చేస్తుంది అని. కానీ ఈ కుందేలు కూడా ఏం చేస్తుందిలే కప్ప అనుకుంటూనే అయినా చెయ్యి అంటుంది. అంటే అప్పుడు ఆ కప్ప, నువ్వెవరు చెప్తావా చెప్పా అంటే ఇదే విషయం మళ్ళీ చెప్తుంది. ఏంటంటే ఈ జంతువు అది ఏనుగును కూడా దులిపాను, అలానే రైనోసర్ని కూడా తొక్కాను అని చెప్తుంది. చెప్పేసరికి అది కాదు, నువ్వు బయటకు రా ముందు అంటుంది గట్టిగా. అనేసరికి లోపల నుంచి ఒక గొంగళ పురుగు బయటకు వస్తుంది అనమాట. అప్పుడు ఇవన్నీ జంతువులు చూసి నవ్వడం స్టార్ట్ చేస్తాయి అనమాట. ఇవన్నీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే అవగాహన కంటే ముందు అంటే లోపల ఏదో పెద్దది ఉంది అనే అనుమానం యొక్క భయంతో ఉంటాయి. ఆ భయం కారణంగా ఆ గొంగళ పురుగుకి కూడా ఏమైందంటే చాలా శక్తి వచ్చింది. లోపల ఉన్న ఏ వస్తువు అయినా సరే గృహ లోపల ఏదైనా చిన్న మాట్లాడినా అది ఎలా సౌండ్ వస్తుంది అంటే పెద్దగా మెరుపుల్లోంచి వచ్చిన సౌండ్ లాగా వస్తుంది. దానివల్ల గొంగళ పురుగు చిన్న శబ్దం కూడా వీటికి ఎలా వినిపించేది అంటే చాలా గట్టిగా వినిపించి ఈ జంతువులన్నీ భయపడడం జరిగింది. ముందుగా కుందేలు చిన్నగా అనుమానం వచ్చిన ఆ అనుమానంతో ఏమైంది అంటే మొత్తం భయం అంతా వచ్చింది. ఆ భయంతో ఏమైంది అంటే తన లైఫ్లో చాలా టెన్షన్ మొదలైంది, చాలా అలజడులు మొదలయ్యాయి. అలా మిగతా జంతువులు అన్నిటికీ భయాన్ని పుట్టించింది. అలా మన లైఫ్లో కూడా ఏమవుతుంది అంటే ఏమీ ఉండదు విషయం, మనకు ఆ చిన్న విషయం యొక్క అవగాహన లేక అది ఏమవుతుందో ఏంటో అని అనుమానంతో వెళ్తాం ఏదైనా పని చేయడానికి వెళ్ళేటప్పుడు. ఆ అనుమానం ఏం చేస్తుంది అంటే చిన్నగా అవ్వనీయకుండా చేసేలా ఇది చిన్నది నడుస్తుంది. నడిచేసరికి ఇంకా అవ్వదేమో అని భయంతో 10 మందిని పట్టుకుంటాం, ఇంకా అస్సలు అవ్వదు. అదే మనం ఆ అనుమానం లేకుండా నేను ఇది చేయగలను, నేను ఇది సాధించగలను అని ముందుకు వెళ్ళగలిగామనుకోండి, ఆ అవగాహన తెచ్చుకొని ముందుకు వెళ్ళగలిగామనుకో, ఆ టెన్షన్ని దాటి ముందుకు వెళ్ళగలిగామనుకో, ఆ పనిని ఈజీగా దాటగలుగుతాం. అందుకని మనం ఏం చేయాలంటే పరిస్థితి ఏదైనా వస్తుంది మన ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అది చిన్నదా పెద్దదా అని టెన్షన్ పడి అయోమయం అయ్యడానికి బదులుగా అది చిన్నదైనా పెద్దదైనా ముందు అవగాహన చేసుకుని ఆ అవగాహన అనుసరించి ఆ పరిస్థితిని దాటామనుకోండి ఈజీగా దాటగలుగుతాం అన్నట్టు. అందుకని ఈరోజు మనం మన పరిస్థితి వచ్చినా విషయం వచ్చినా ఏది వచ్చినా ముందు మనం అది ఎందుకు వచ్చింది ఏంటి అని అవగాహన చేసుకోవాలి. అప్పుడు దాన్ని ఈజీగా దాటగలుగుతాం, మన లైఫ్ ముందుకు వెళ్ళగలుగుతాం. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులని కూడా మనం గ్రహించగలగాలి. అప్పుడు మనం ఆ చుట్టూ వ్యక్తులను అనుసరించి గ్రహించి నడిచినప్పుడు ఏమవుతుంది అంటే మన లైఫ్ సంతోషంగా వెళ్తుంది, మనతో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు అనమాట. ఈరోజు అనేక సమస్యలకి కారణం ఏంటి అంటే అవగాహన లోపం. అంటే ఎదట వ్యక్తి ఎలా ఉండాలి ఏంటి,
లేదా నేను వాళ్ళకి అనుసరించి ఎలా ఉండాలి ఏంటి, ఈ అవగాహనలో లోపం ఉంది. ఈ అవగాహనలో లోపం ఉన్న కారణంగానే మనం సంతోషంగా జీవించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం ఈ అవగాహన లోపం లేకుండా ఉండి ప్రతి చిన్న విషయాన్ని అవగాహన చేయగలుగుతామో అప్పుడు సంతోషంగా జీవించగలుగుతాం. అందులో ముఖ్యంగా మన గురించి మనకు అవగాహన లేదు, స్వయం యొక్క అవగాహన లేదు. స్వయం యొక్క అవగాహన అంటే నేను అంటే ఎవరు అనుకుంటున్నామంటే ఈ సెకండ్ ఇప్పటి వరకు కూడా నేను అంటే ఈ శరీరమే అనుకుంటున్నాం. ఎప్పటి వరకైతే నేను ఈ శరీరం అనుకుంటామో ప్రతి చిన్నది పరిస్థితిలాగే అనిపిస్తుంది, కష్టంగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే నేను అంటే శరీరం కాదు, నేను నడిపించే శక్తిని, ప్రాణాన్ని, ఆత్మను, నా ఆత్మకి శక్తినిచ్చేది భగవంతుడు, ఈ అవగాహన ఉన్నప్పుడు ఆ భగవంతుడితో కనెక్షన్ మన దగ్గర ఉన్నప్పుడు భగవంతుడే నా తోడున్నాడు అనుకున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితినన్నా ఎలాంటి వ్యక్తులనన్నా దేన్నన్నా ఈజీగా ఎదుర్కోగలుగుతాం. అందుకని ముందుగా మనల్ని మనం అవగాహన చేసుకోవాలి. నాలో శాంతి శక్తి ఉంది, నాలో ప్రేమ శక్తి ఉంది, ఆనంద శక్తి ఉంది. ఇవన్నీ మనకి ఎప్పుడైతే అవగాహన ఉంటుందో అప్పుడు ఆ శక్తుల్ని మనం ఉపయోగించగలుగుతాం. మనలో ఉన్న శక్తుల్ని మనం అవగాహన చేసుకోలేనప్పుడు అవసరానికి ఆ శక్తిని ఉపయోగించలేము. అప్పుడు మనం పరిస్థితిని ఈజీగా దాటలేమన్నమాట. అందుకని ముందు మనల్ని అవగాహన చేయాలి, తర్వాత పరమాత్మ మనకి ఏమి ఇస్తున్నాడో వాటిని కూడా అవగాహన ఉంచుకోవాలి. అప్పుడు మన లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం, మన జీవితం సంతోషంగా జీవించగలుగుతాం. ఈరోజు మనం ఏమి అవగాహన చేయాలి, మన అవగాహన లోపాల వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, వీటిని తెలుసుకున్నాం. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.